ఎన్ని జిల్లాలో ఈరోజు ఎన్ని పంపిణీ చేసి ఉండొచ్చు సార్? వస్తాయా? డీటెయిల్ 2:30కి కాంప్లికేట్ కాదు. పబ్లిక్ కూడా ఈ రేషన్ కార్డు కోసం లేట్ చేయదు, వాళ్ళకి ఇదిలాగా లేదు. అందరూ ఉన్నారు ఇంచుమించు. ఏవో లాస్ట్లో ఒక 5% 10% మిగిలిపోతాయి. అది అప్పటి నుంచి వీళ్ళు 65 ఇయర్స్ డిజేబుల్డ్ పర్సన్స్కి రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళకి వాళ్ళకి రేషన్ డిపో డీలర్లకి. అందుకు బ్యాక్ సైడ్ మళ్ళీ అంతే. కాకపోతే దాంట్లో స్పేస్ అవన్నీ కుసించారు, కొంచెం స్పష్టంగా చూస్తారా. చాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 మందికి స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయనుంది. ఈరోజు మొదటి విడతల్లో చూసుకుంటే 9 జిల్లాలు, అదేవిధంగా 4 విడతల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నా చేతిలో ఉన్నది స్మార్ట్ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు సంబంధించి మనం చూసుకుంటే QR కోడ్, అదేవిధంగా రాష్ట్ర స్టేట్కి సంబంధించిన నేషనల్ స్టేట్కి సంబంధించిన రాజముద్రలు కూడా దీని మీద ఉన్నవి. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు, గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఇప్పుడున్న స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి అసలు తేడా ఏమిటి, ఏ విధంగా సౌలభ్యంగా ఇవి ఉన్నవి తెలుసుకోవడానికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ అసలు రేషన్ కార్డు సంబంధించి డిఫరెంట్ ఏంటి, దీనివల్ల ఏంటి, అసలు లబ్ధిదారులకు ఏం ఉపయోగం, ప్రభుత్వానికి ఎలాంటి సౌలభ్యం ఉంటుందో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. మనం చూసుకోవచ్చు, గతంలో రేషన్ కార్డు అనేసరికి పెద్దగా మీ చేతిలో ఉన్న దానిలాగే ఉండేది, కానీ ఇప్పుడు చూసేసరికి స్మార్ట్ కార్డు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. ఏంటి సార్ దీనికి పాత రేషన్ కార్డుకి దీనికి మధ్యన డిఫరెంట్ ఏంటి? అదేనండి, ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడతగా 6,50,000 స్మార్ట్ రేషన్ కార్డ్స్ నిన్న వచ్చాయి. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేశాము. ఈ స్మార్ట్ రేషన్ కార్డు చాలా హ్యాండీగా చిన్నగా ఉంటుంది. పాత రేషన్ కార్డుకి దీనికి కంపేర్ చేసుకుంటే అది సైజు పెద్దగా ఉన్నది పాత రేషన్ కార్డు, ఇది చాలా చిన్నగా ఉన్నదండి. ఇది మనం పాకెట్లో కూడా పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేయడం కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో QR కోడ్ కూడా ఉంది కనుక ఈ QR కోడ్ని ఎక్కడైనా మనం స్కాన్ చేసుకుంటే దీంట్లో మన రేషన్ వివరాలు, మన తాలూకు అడ్రస్సు, మన తాలూకు కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం దీంట్లో ఆ కార్డు హోల్డర్కి, లబ్ధిదారునికి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ పడే అవకాశం కూడా ఉండదు. దీనివల్ల ఆ లబ్ధిదారునికి ఆ సదుపాయం అయితే ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డుని మనం ఉచితంగా సప్లై చేస్తుంది గవర్నమెంటు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు గారికి ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఆ షాప్ పరిధిలో ఉన్న వాళ్ళకి రేషన్ డబ్బు దగ్గర కానీ కాకపోతే సెక్రటేరియట్ దగ్గర కానీ వచ్చి వాళ్ళ కార్డుని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వేరే దగ్గర ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు అక్కడ ఇవ్వబడదు. అదొకటి మాత్రం వాళ్ళు గమనించి వాళ్ళ రేషన్ కార్డు కోసం వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రేషన్ అయితే మాత్రం స్టేట్లో ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు అండర్ పోర్టబిలిటీ కింద. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఈ అదర్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఈజీగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు రైస్ కార్డు ప్రస్తుతానికి రైస్ కార్డు వరకే ఉంది. తర్వాత దీంట్లో ఇంకేమైనా అదర్ బెనిఫిట్స్ కానీ అదర్ స్కీమ్స్ కానీ దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉందని మాకు ప్రభుత్వం చేసే అవకాశం ఉందని మేము అనుకుంటున్నామండి. సార్ అసలు ఎలా ఇది వర్కింగ్ ఎలా ఉంటుంది? గతంతో పోల్చుకుంటే దీంతో బార్ కోడ్ కొట్టే పరిస్థితి ఉండేది, ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంటుంది? ఇది దేనికి సంబంధించి వర్కింగ్ అయితే పెద్ద తేడా ఏముండదు. వాళ్ళు లబ్ధిదారులు వచ్చి బయోమెట్రిక్ వేసే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కార్డు నెంబరు, తర్వాత కార్డు హోల్డర్ పేరు, మిగతా అన్నీ ఉన్నాయి కనుక ఈ కార్డు నెంబర్ మాత్రం ఈపాస్ డివైస్లో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కార్డు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఫెచ్చింగ్ అవుతాయి. అది చూసుకుని వాళ్ళ తాలూకా ఎంటైటిల్మెంట్, రైస్ అయితే రైసు, షుగర్ అయితే షుగరు, వాళ్ళ దాన్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ బయోమెట్రిక్ అయితే కంపల్సరీగా వేసి తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ గతం దీనికి డిస్ట్రిబ్యూషన్లో ఏమి పెద్దగా తేడా ఉండదు. అంటే ఇప్పుడు QR కోడ్తో ఇది పెట్టారు కాబట్టి గతంలోన రేషన్ తీసుకునేటప్పుడు చాలా సమయం పట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమయం ఏమైనా మినహాయింపు ఏమైనా ఉంటుందా? త్వరగా అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుంది? తప్పకుండా అండి, త్వరగా అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఫ్యూచర్లో QR కోడ్ని స్కాన్ చేసి వితౌట్ బయోమెట్రిక్ ఇవ్వడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు. లేకుంటే బయోమెట్రిక్ ఇచ్చినా సరే ఇది ఒకసారి మనం దీంట్లో వివరాలు గట్రా చూసుకుంటే చాలా పెద్దగా చాలా విజిబుల్గా ఉన్నాయి.
ఫోటో దీంట్లో ఒకటే కార్డు హోల్డర్ తాలూకా ఫోటో ఒకటే ఉంటుంది, మిగతా 5 నెంబర్స్ డీటెయిల్స్ వెనకుంటాయి. కాబట్టి దీంట్లో అన్ని వివరాలని ఇంటిగ్రేట్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారు కనుక ఇది కార్డు హోల్డర్కి అయితే చాలా ఉపయోగకరంగానే ఉంటుందండి. సార్ ఏంటి సార్ దీని మీద ఏ డీటెయిల్స్ ఉంటాయి ఏంటి అసలు మనకి ఐడి కార్డు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు కదా? దీంట్లో డీటెయిల్స్ అనేది ఆ కార్డు హోల్డర్ పేరు ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది, అదేవిధంగా కార్డు నెంబర్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, షాప్ నెంబర్ ఉంటుంది, రేషన్ డిపో షాప్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్తో పాటు వాళ్ళు ఏ మండలం చెందిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు కూడా వెనుకున్నాయండి. కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి. ఇన్ని వివరాలు కూడా ఈ ఒక్క చిన్న కార్డులో పొందుపరిచి చక్కగా డిజైన్ చేశారండి. ఇది అంటే జనరల్గా గతంలో చూసుకుంటే రేషన్ ఎక్కడైనా రాష్ట్రంలో తీసుకోవచ్చు, ఇప్పుడు ఈ కార్డు కూడా అదే విధంగా ఎక్కడైనా తీసుకోవచ్చండి? రేషన్ వరకు మాత్రం ఆ ప్రాబ్లం అయితే లేదు, వాళ్ళు రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. పోర్టబిలిటీ కింద స్టేట్లు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, దానికి ఇదేం లేదు. పాత విధానం ఏదైతే ఉన్నదో అది కొనసాగుతుందండి. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఈ రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఏమైనా మనము ఈ పారదర్శకంగా జరిగే పరిస్థితి ఏమైనా ఉంటుంది, అదర్ ఏమైనా ఫీచర్స్ ఉంటాయి? అదర్ ఫీచర్స్ ఫ్యూచర్లో వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇదేంటంటే స్మార్ట్ రైస్ కార్డు వల్ల ప్రస్తుతానికైతే వాళ్ళ తాలూకా వివరాలు తెలుసుకోవచ్చు. కార్డు వాళ్ళ తాలూకా వాళ్ళ ఎంటైటిల్మెంట్ వాళ్ళ తాలూకా వివరాలు దాంట్లో పొందుపరుస్తారు కనుక ఎవరిని అడగవలసిన పని లేదు. వాళ్ళు జస్ట్ స్కాన్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఉంది కనుక వాళ్ళు స్కాన్ చేసుకుంటే వాళ్ళ వివరాలు ప్రస్తుతానికి తెలుస్తాయి. ఈ కార్డుని ఫ్యూచర్లో ఇంకా అదర్ స్కీమ్స్కి ఏమైనా ఉపయోగిస్తారేమో మేము వెయిట్ చేస్తున్నామంటే చూడాలి మరి. సార్ మొదటి విడతగా మన జిల్లాకు సంబంధించి ఎప్పటి వరకు టైం ఉంది తీసుకోవడానికి లబ్ధిదారులకి? టైం అంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th వరకు ఉందండి, 20 days టైం ఉందండి. ఈరోజు 25th ఆగస్టు, మీకు సెప్టెంబర్ 15th వరకు టైం ఉంది, పర్వాలేదు. కార్డు వాళ్ళు ఎవరు పడవలసిన పని లేదు. ఒక్కొక్క షాప్లో మహా అయితే 350, 500, 600, 700 కార్డులే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి వాళ్ళు హర్రీ పడవలసిన పని లేదు. కార్డు ఇష్యూయన్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. వాళ్ళు బయోమెట్రిక్ వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ కార్డు తీసేసుకోవచ్చండి. అంతా ఒక 1 minute అయిపోతుంది. కరెక్ట్గా వాళ్ళ పేషెంట్గా ఉంటే 1 minute అయిపోతుంది. మనకి విత్ ఇన్ టైంలోనే అయిపోతుంది. 15-20 days కూడా ఎక్కువ అనుకుంటాము. ఒక 10 days అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రేషన్ సంబంధించి వైట్ రేషన్ కార్డుదారులకి స్మార్ట్ కార్డు సంబంధించి దీనికి సంబంధించి ఒక ఐడి కార్డులా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా ఫ్యూచర్లో ఈ యొక్క రేషన్ కార్డును బేస్ చేసుకునే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి వచ్చే నెల 15వ తారీఖు వరకు మాత్రం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఏదైతే మిషనరీస్ ఉన్నాయో ఇవి కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో చూసుకుంటే రేషన్ కార్డు సంబంధించి పూర్తిగా పెద్ద సైజులో ఉండేది. ఇప్పుడున్న ఈ స్మార్ట్ కార్డు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్, అంతేవిధంగా రాజముద్ర కూడా దీని మీద ఉంది. అంతేకాకుండా లబ్ధిదారుని దాకా ఫోటో ఉంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఒక ఐడి కార్డు కూడా ఉపయోగిస్తుందని చెప్తున్నారు. అయితే ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క స్మార్ట్ కార్డు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వావట స్టూడియో.